పవన్ కళ్యాణ్ గారిని చూశాను. ముళ్ళ కంచెలేస్తే ముళ్ళ కంచెల్ని ఛేదించుకొని మీరేమన్నా చేయమని మీ దగ్గరకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. బీజేపీ నాయకులను చూశాను, వాళ్ళు అదే మరిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, న్యాయస్థానం దేవస్థానం అమరావతి నుంచి అరసువెల్లి వరకు మీ పాదయాత్ర మధ్యలో మీరు ఆపేసే పరిస్థితి నేనే సజెస్ట్ చేశాను. వద్దు, ఇంకా పోవద్దండి, ఈ దుర్మార్గులు ఏం చేస్తారో తెలియదు, మర్యాదగా ఈరోజు ఒక అడుగు తగ్గదాం, రాబోయే రోజుల్లో 10 అడుగు సింహాల మారిగా ముందుకు పోదామని చెప్పా. అది ఈరోజు చూపించాం. అయితే 1631 రోజులు నేను ఒకటే చెప్తున్నా, చరిత్ర పుటలో మీ చరిత్ర కూడా ఉండాలి, మీ త్యాగాలు కూడా ఉండాలి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా లేని స్ఫూర్తి. అలాంటి రాజధాని రాలేనప్పుడు వీరోచితంగా పోరాడి సాధించుకున్న స్ఫూర్తి ఒక్క అమరావతి చరిత్రకే ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. 3 ముక్కలాట చూసిన తర్వాత 2024 ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. గెలిపించిన తర్వాత బాధ్యత పెరిగింది, మళ్ళీ మొదటికొచ్చాం. ఆ రోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను అమెరికాకు పోయి ఐటీ కంపెనీలు తెచ్చాను. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14లో నేరుగా సింగపూర్కి వెళ్ళి సింగపూర్ లాంటి సిటీని నిర్మాణం చేయాలి, మీరు నాకు సహాయం చేయమంటే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. మంచి ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఎవ్వడు ఏమీ చెయ్యలేడు, 1 ఇంచి కదలపలేరు. సుజావుగా జరుగుతుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా తయారు చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక ప్రపంచ రాజధాని అమరావతి, ఒక ఆదర్శ రాజధాని అమరావతి, తెలుగు జాతికి గుండె అమరావతి, జాతి గౌరవం అమరావతి. అందుకని మళ్ళీ ప్రధానమంత్రి గారు 2 సార్లు రావడం ఎప్పుడు చూడరనుకుంటాను. అది కూడా ఒక చరిత్ర.